బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆదిలాబాద్ జైల్లో ఉన్న బాల్క సుమన్ను పరామర్శించారు. ఆ పార్టీ నేతలు, కాంగ్రెస్ నేతలే తొలుత హింసాత్మకంగా ప్రవర్తించారని ఆరోపించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లపైన దాడి చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందన్న హరీష్ రావు మున్సిపల్ ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తున్నాయన్నారు. అందుకే దుర్మార్గంగా వ్యవహరించి దాడులు చేస్తూ భయపెడుతూ కౌన్సిలర్లను లోబర్చుకున్నారని అన్నారు. పదవులు దక్కించుకుంటా ఉన్నారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 4 గెలిచింది, 4 మున్సిపాలిటీలు గెలిచింది. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు మేము దానికంటే ఈరోజు 30% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాం. దాదాపు 800 కౌన్సిలర్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాంతో నీకు నిద్ర పట్టలేదు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకొని కొంత హద్దులు ఉంటాయి. కానీ ఇక్కడ కేతన్పల్లిలో హద్దులు మీరి మహిళా కౌన్సిలర్ల మీద దుర్మార్గంగా వ్యవహరించారు. బాధ కలిగే అంశం ఏంటంటే ఆ మహిళా కౌన్సిలర్ల తరఫున ఆర్కే పురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోరు. సిఐ గారు లేరంటారు, ఉన్న కానిస్టేబుల్ కంప్లైంట్ తీసుకోడు. మహిళా కౌన్సిలర్ల మీద మంత్రి గారి సమక్షంలో వారి గౌరవానికి భంగం వాటిల్లితే మహిళా కౌన్సిలర్ల తరఫున కంప్లైంట్ ఇస్తే తీసుకోరా? మీ పోలీస్ కానిస్టేబుల్ తో కంప్లైంట్ పెట్టించి మా నాయకుల మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. మరి రాజిరెడ్డి గారు కారు ధ్వంసం చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయరు. కానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిపోయింది.